నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. దేవీ నవరాత్రులైతే స్టార్ట్ అయిపోయాయండి. దేవీ నవరాత్రులు అనగానే తెలంగాణలో ముఖ్యంగా గుర్తొచ్చేది బతుకమ్మ పండగ. బతుకమ్మ పండగ మా చిన్నప్పుడైతే చాలా సరదాగా జరిగేదండి. బతుకమ్మ పండగ అనగానే కొత్త కొత్త బట్టలు వేసుకొని రోజు సాయంత్రం పిల్లలంతా కలిసి బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఏమేం నైవేద్యాలు పెట్టాలా అని ఆలోచిస్తూ చాలా సరదాగా గడిపేవాళ్ళం. అప్పుడే చాలా బాగుండేది. ఇప్పుడు మా పాపకు కూడా మేమెలా ఆడామో అలానే ఆడిద్దామని అనుకున్నాం. అయితే ఈ బతుకమ్మ పండగ అనేది మహాలయ అమావాస్య నుండి స్టార్ట్ చేసి వరుసగా 9 రోజులు జరుపుకుంటారు. 9 రోజులు వీలు కాని వాళ్ళు 5 రోజులు జరుపుకుంటారు. 5 రోజులు కూడా వీలు కాని వాళ్ళు లాస్ట్ చివరి రోజున మాత్రమే సద్దుల బతుకమ్మను ఒక్కటి ఘనంగా జరుపుకుంటారు. మొదటి రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా కొలుస్తారు. ఈ బతుకమ్మకు నువ్వులు, నానబెట్టిన బియ్యాన్ని ప్రసాదంగా నివేదిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఈరోజు అటుకులు, బెల్లాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. ఇక మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ఈ ముద్దపప్పు బతుకమ్మకి పేరులోనే ఉంది కదండి, నైవేద్యంగా ముద్దపప్పునే నివేదిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అని కొలుస్తారు. ఈ బతుకమ్మకి నానబెట్టిన బియ్యాన్ని మరియు కొద్దిగా బెల్లాన్ని రెండింటినీ కలిపి నైవేద్యంగా నివేదిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మగా కొలుస్తారు. ఈరోజు అట్లను వేస్తారు. ఈ అట్లు తయారు చేయడానికి బియ్యం పిండి, మినప్పిండి రెండింటినీ కలిపి అట్లుగా వేసి అట్ల బతుకమ్మకు నైవేద్యంగా నివేదిస్తారు. 9 రోజులు బతుకమ్మ ఆడడానికి వీలు కాని వాళ్ళు ఈ 5వ రోజే అట్ల బతుకమ్మను ఆడి ఆపేస్తారు. తరువాత సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు బతుకమ్మ అలిగిందని భావించి ఆ బతుకమ్మకి నైవేద్యమేమీ సమర్పించరు. కొన్ని ప్రాంతాల్లో 6వ రోజు బతుకమ్మను కూడా ఆడరు. ఎందుకంటే బతుకమ్మ అలిగిన బతుకమ్మ కాబట్టి. ఇక 7వ రోజు బతుకమ్మకు వస్తే 7వ రోజు వేపకాయల బతుకమ్మగా కొలుస్తారు. ఈరోజు నైవేద్యంగా వేపకాయలు అంటే కొన్ని ప్రాంతాల్లో వీటిని పాలకాయలు అని కూడా అంటారు. వీటిని ఎలా తయారు చేస్తారు అంటే బియ్యాన్ని, మినపప్పుని ఒకే దగ్గర నానబెట్టి బాగా నానిన తరువాత వాటిని దంచి చిన్న వేపకాయల్లాగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఈ బతుకమ్మకు నైవేద్యంగా నువ్వులు, బెల్లాన్ని దంచి దాన్ని వెన్న ముద్దలుగా భావించి నైవేద్యంగా నివేదిస్తారు. ఇక చివరి రోజున బతుకమ్మను సద్దుల బతుకమ్మగా కొలుస్తారు. చద్ది అంటే ఏదైనా ప్రయాణంలో తినడానికి కట్టేదాన్ని మనం చద్ది అంటాం కదా. అలాగే బతుకమ్మను వెళ్ళిరా బతుకమ్మ వెళ్ళిరా అంటూ తన అత్తవారింటికి పంపుతూ ఏదో ఒక చద్దిని మనము వెంట పంపిస్తున్నట్టుగా భావించి చద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటాము. ఈరోజు నైవేద్యంగా చద్ది రూపంలో మనము అమ్మవారికి అటుకులు, బెల్లము, పప్పు, పలహారము, పులిహోర, ఏవైనా పిండి పదార్థాలు, నువ్వులు ఇలా దేనినైనా నైవేద్యంగా పెట్టవచ్చును. ఈ విధంగా జరుపుకునే 9 రోజుల బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. ఈ పండుగలో పసుపును గౌరీదేవిగా రూపొందించి పువ్వులను అంతస్తులుగా పేర్చి ఆ అంతస్తుల పైన గౌరీదేవిని ఉంచి పూజిస్తారు. ఈ పూలను పేర్చే క్రమంలో స్త్రీలు వారి నైపుణ్యతను ప్రదర్శించేలా రంగురంగుల పూలను అంతస్తులుగా పేర్చి అందంగా అలంకరిస్తారు. అయితే ఈ పండుగను అందరూ జరుపుకుంటారా అంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో ఈ పండుగనైతే నిర్వహిస్తారు. తెలంగాణలో ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ సంవత్సరం నుండి బతుకమ్మ తీయడం ప్రారంభిస్తారు. ఈ పండగ ప్రత్యేకించి చిన్నపిల్లల కోసమే ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి అమ్మవారికి పెట్టే నైవేద్యాలను మనము గమనించినట్లయితే ఎక్కువగా నానబెట్టిన బియ్యము, నువ్వులు, మినపపిండి, అటుకులు, బెల్లం ఇవన్నీ చిన్నపిల్లల
ఎదుగుదలకు ఎక్కువగా ఉపయోగపడే ఆహార పదార్థాలని చెప్పుకోవచ్చు. ఈ పండగలోని విశిష్టత ఏమిటి అంటే, మనం ఏదైనా పూజ చేసుకోవాలి అనంటే పువ్వులను తీసుకొని వచ్చి ఆ పువ్వులను పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. కానీ బతుకమ్మ పండగలో మాత్రం పువ్వులనే పూజిస్తూ ఉంటారు. ఈ బతుకమ్మ పండగ కోసం అన్ని రకాల పూలను ఈ బతుకమ్మలో పేర్చడానికి ఉపయోగిస్తారు. వీటిలో ప్రధానంగా గునుగు పూలను, తంగేడు పూలను, గుమ్మడి పువ్వులను, బంతి పూలను, చామంతి పూలను, గులాబీ పూలను, అలాగే గుమ్మడాకులను, కట్ల పూలను, సీతమ్మ పూలను, కాగితం పూలను, ఇలా అనేక రకాల పువ్వులను ఈ బతుకమ్మలో ఉపయోగిస్తారు. ఇక చద్దుల బతుకమ్మ కోసం మా ఇంటి ముందు ఉన్న బంతి చెట్ల నుండి పువ్వులనైతే కోస్తున్నాను. మీరు గమనించినట్టయితే ఈ పువ్వులను పెద్దగా కాడ ఉండేలా కోస్తున్నాను. అలా ఎందుకు అంటే బతుకమ్మ పేర్చేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని. ఇక ప్రసాదం కోసం అటుకులనైతే తాలింపు వేసి తీసుకెళ్దామని అనుకున్నాను. ఒక సైడు పోపు వేసేసాను, మరోవైపు అటుకులను వేయించి పెట్టేశాను. ఈ రెండింటిని కలిపేసి ఇక ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాను. అదేంటి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అంటుంది అనుకుంటున్నారా? చెప్పాను కదండి మొదటి వీడియోలో మేము ఫామ్ దగ్గరే ఉంటామని. ఇప్పుడు బతుకమ్మను ఎలా పేరుస్తారో చూద్దాం. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు చిబ్బి అంటారు కదండి, గంపలను వల్లే బద్దలతో అది చేస్తారు, వాటిలో పేర్చేవాళ్ళు. కానీ ఈ కాలంలో కింద ఒక ఇత్తడి పళ్ళెం కానీ లేదంటే స్టీల్ పళ్ళెం కానీ పెట్టి దానిపైన గుమ్మడాకులను వేసి దానిపై చికిలింత అంటారు, దాన్ని రౌండ్గా చేసి ఆ గుమ్మడాకు పైన వేస్తారు. మాకు ఈసారి చికిలింత దొరకలేదు కావున మేము దాన్ని వేయలేదు, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. తరువాత తంగేడు పూలను ఇలా వరుసగా ఆకులతో పాటు పేర్చుతారు. ఇలా పేర్చిన తర్వాత దీనిపై గునుగు పూలను మరొక వరుసగా పేరుస్తారు. ఇప్పుడు మధ్యలో భాగం ఖాళీగా ఉంది కాబట్టి దానిని నింపడానికి మనము గునుగు పూలను కట్ చేసిన కొనలను మరియు ఏవైనా ఆకులను ఆ మధ్య భాగంలో నింపుతారు. ఇలా నింపడాన్ని పుట్ట నింపడం అంటారు. మనం తీసుకున్న పళ్ళెంలో మొదట 4 వరుసలుగా 4 వైపులా దారాలను ఉంచి తరువాత పసుపు కుంకుమను వేసి బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేస్తారు. 3వ వరుసలో బతుకమ్మ పూలను అయితే ఇప్పుడు మా అత్తయ్య గారు పేరుస్తున్నారు. ఇలా ఒక్కొక్క వరుసకు ఒక్కొక్క రకం పూలను అందంగా పేరుస్తూ ఉంటారు. ఇలా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చే క్రమంలో ఆడవాళ్ళు ఎంత నైపుణ్యతను ప్రదర్శిస్తారో వేరుగా చెప్పనవసరం లేదు. బతుకమ్మ ఆడటంలో పాడే పాటలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఈ పాటలు మన నిత్య జీవితంలో జరిగే సంఘటనల రూపంగాను మరియు మన నిత్య జీవితంలో మనం పడే బాధలు, కష్టాలు అవన్నీ వ్యక్తపరుస్తున్నట్టుగాను ఉంటాయి. దానికి ఉదాహరణగా ఉయ్యాల పాటలు చెప్పుకోవచ్చు. అనేక రకాల బంధుత్వాలను కూడా ఈ పాటలలో తెలుపుతారు. మరియు మనం సంతోషంగా గడిపే కొన్ని క్షణాలను కూడా ఈ బతుకమ్మ పాటల రూపంలో తెలియజేస్తారు. ఈ పాటలు పాడుతున్న క్రమంలో అందరూ బతుకమ్మ చుట్టూ చేరి చేతితో తాళాన్ని తడుతూ అందరూ చుట్టూరా తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మను ఆడుతూ ఉంటారు. మా చిన్నప్పుడైతే బతుకమ్మను పేర్చుతున్నప్పుడు కూడా అనేక రకమైన పాటలు పాడుతూ బతుకమ్మ పూర్తయ్యే వరకు పాటలు పాడుతూనే పేరుస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ బతుకమ్మను పేర్చడానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. రంగురంగుల పూలను వరుసగా 9 వరుసలుగా పేరుస్తారు. 9వ వరుస పైన పసుపుతో చేసిన గౌరీదేవిని ఉంచి అప్పుడు బతుకమ్మ పేర్చడం పూర్తి చేస్తారు. అసలు ఈ బతుకమ్మను ఎందుకు ఆడతారు అంటే, పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి 7 కుమారులు మరియు ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తె ఒక్కగానొక్క కుమార్తె కావున ఆ రాజుగారు చాలా గారాబంగా చూసుకునేవారు. ఈ 7 అన్నదమ్ములు కూడా ఆ చెల్లిని బాగా గారాబంగా చూసేవారు. యుక్త వయసు రాగానే ఆ 7 కుమారులకు రాజుగారు పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెళ్ళిళ్ళు అయిన తరువాత వచ్చిన వారి భార్యలకు ఈ చెల్లెలంటే అస్సలు నచ్చేది కాదు. రాజుగారు తన కుమార్తెకు కూడా యుక్త వయసు రాగానే పెళ్లి చేసేస్తారు. పెళ్ళైన తరువాత దేవీ నవరాత్రులు రానే వచ్చాయి.
ఆ గ్రామంలో అందరూ గౌరీ పూజను ఆచరిస్తున్నారని ఈ రాజుగారి అమ్మాయికి తెలిసింది. భర్త ఆయుష్ కోసం ఆ పూజ చేస్తే ఎంతో మంచిదని చాలామంది నోటి ద్వారా విన్న తరువాత ఆ కుమార్తె కూడా ఈ పూజను చేయాలి అనుకుంది. ఆ పూజ కోసం తనకు పట్టు రవిక, పట్టు చీర, బంగారు కడియాలు కావాలి అని తమ వదినల దగ్గర అవి తీసుకుందామని పుట్టింటికి వెళ్ళింది. ముందుగా పెద్ద వదిన దగ్గరకు వెళ్ళి, వదిన వదిన నేను గౌరీదేవి వ్రతం చేసుకుంటాను, నాకు నీ పట్టు చీర, పట్టు రవిక, బంగారు కడియాలు కావాలని అడుగుతుంది. అప్పుడు ఆమె నేను మా పుట్టింటి వద్ద మర్చి వచ్చాను అని చెప్తుంది. రెండవ వదిన వద్దకు వెళ్ళి కూడా ఇలానే అడుగుతుంది. అప్పుడు ఆమె పిల్లల హడావిడిలో ఉన్నాను, మళ్ళీ రా అని చెబుతుంది. అప్పుడు మూడవ వదిన దగ్గరికి, నాలుగవ వదిన దగ్గరికి, ఐదవ వదిన దగ్గరికి, ఆరవ వదిన దగ్గరికి కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా ఏదో ఒక సాకు చెప్పి పంపిస్తారు. పట్టు చీర మాత్రం ఇవ్వరు. చివరిగా ఏడవ వదిన దగ్గరకు వెళ్తుంది. వదిన వదిన నేను పూజ కోసం వెళ్తున్నాను, నాకు పట్టు చీర, రవిక, బంగారు కడియాలు కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ వదిన సరే ఇస్తాను, కానీ చీరకు పసుపు అంటకూడదు, రవికకు గంధం అంటకూడదు, బంగారు కడియాలు చుట్టలు పోకూడదు, అలా చేస్తే నేను నీ రక్తాన్ని తిలకంగా చేసి పెట్టుకుంటాను అని నియమం పెట్టి చీర, రవిక, కడియాలను ఇస్తుంది. ఆ ఆడపడుచు అవన్నీ తీసుకుని వెళ్ళి పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళందరూ గంధం పెట్టుకోకుండా, పసుపు రాసుకోకుండా పూజ చేస్తే భర్తకు అరిష్టం కలుగుతుందని చెప్పడంతో ఆ ఆడపడుచు భయపడి గంధం పూసుకొని, పసుపు రాసుకొని తనివి తీరా ఆటలాడి పాడి పూజ ముగించి బతుకమ్మ ఆటలు కూడా ఆడి అలసిపోయి ఇంటికి వస్తుంది. వచ్చిన తరువాత తాను తెచ్చుకున్న చీరను ఇవ్వడానికి పెద్ద వదిన దగ్గరకు వెళ్తుంది. వదిన ఇవిగో నీ పట్టు చీర, రవిక, కడియాలు అని ఇవ్వబోతుండగా నేను పిల్లలతో పనిలో ఉన్నాను, అక్కడ తగిలించి వెళ్ళు అని చెప్తుంది. ఆడపడుచు అక్కడ పెట్టేసి వచ్చేస్తుంది. అప్పుడు ఆ వదిన పని ముగించుకొని చీరను చూసేసరికి చీరకు పసుపు అంటి ఉంటుంది, రవికకు గంధం అంటి ఉంటుంది, కడియాలు చుట్టలు పోయి ఉంటాయి. వాటిని చూసి ఆ వదినకు చాలా కోపం వస్తుంది. ఆడపడుచు అనుకున్నంత పని చేసింది అని చీరను మరింతలా చించేసి కడియాలను గట్టిగా వంపేసి రవికను కూడా చిందరవందర చేసి తలకు కట్టుకొని పడుకొని ఉంటుంది. తన భర్త ఇంటికి వచ్చి చూసి ఏంటిలా పడుకున్నావని అడుగుతాడు. అప్పుడు భార్య మీ చెల్లె ఇలా చేసింది అని చెప్పి వాటన్నింటినీ చూపిస్తుంది. నాకు అందుకే తలనొప్పిగా ఉంది, నువ్వు మీ చెల్లెని చంపి తన రక్తాన్ని తిలకంగా చేసి నా నుదుటన పెట్టినప్పుడే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి పడుకుంటుంది. ఇక భర్త చేసేదేమీ లేక అన్నాన్ని చద్దిగా కట్టుకొని కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలోకి వెళ్తాడు. వెళ్ళి ఒక గద్దను పట్టుకొని ఆ గద్దని చంపి ఆ గద్దనెత్తుర్ని తిలకంగా చేసి భార్య నుదుటన పెడతాడు. అప్పుడు ఆ ఇల్లాలు లేచి ఆనందంగా నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కట్లా చీర కట్టుకొని మెట్లా వారింటికి బిందె పట్టుకొని నీళ్లకు వెళ్తుంది. అప్పుడక్కడున్న అమ్మలక్కలంతా కలవారి కూడలు గద్దనెత్తురు పెట్టుకొచ్చిందేంటో అని హేళన చేస్తారు. అది చూసి ఆమెకు కోపం వచ్చి ఆ బిందెను అక్కడే పడవేసి ఇంటికి వచ్చి తన భర్తతో నువ్వు తెచ్చిన గద్దనెత్తురుతో నా తలనొప్పి ఇంకా తగ్గలేదు, మళ్ళీ నువ్వు వెళ్ళి నీ చెల్లిని చంపి ఆ నెత్తురు తీసుకువచ్చి తిలకంగా పెడితేనే నా తలనొప్పి తగ్గుతుంది అని చెప్తుంది. దీంతో ఆ భర్త చేసేదేమీ లేక మళ్ళీ అన్నాన్ని మూటగట్టుకొని కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలోకి వెళ్తాడు. ఇప్పుడు ఒక కుందేల్ని పట్టుకొని దాన్ని చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి తిలకంగా పెడతాడు. ఆ భార్య మళ్ళీ లేచి బిందె పట్టుకుని నీటి కోసం మెట్లవారి బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న అమ్మలక్కలంతా నిన్న గద్దనెత్తురు, ఈరోజు కుందేలు నెత్తురు పెట్టుకొని వచ్చింది ఏమిటో అని హేళన చేస్తారు. దీంతో ఆమెకు మళ్ళీ కోపం వచ్చి ఇంటికి వచ్చేస్తుంది. తన భర్తతో ఇలా అంటుంది, నువ్వు తెచ్చిన కుందేలు నెత్తురుతో నాకు తలనొప్పి తగ్గలేదు, నువ్వు నీ చెల్లిని చంపి ఆ నెత్తుర్ని తీసుకువచ్చి నాకు తిలకంగా దిద్దినప్పుడే ఈ తలనొప్పి తగ్గుతుంది అని చెప్తుంది.
దాంతో తన భర్త గత్యంతరం లేక తన చెల్లిని అత్తవారింటికి దింపి వస్తానని చెప్పి వెంబట పెట్టుకొని వెళ్తాడు. వెళ్తూ ఉండగా కొన్ని నల్ల నువ్వులను కొద్దిగా అన్నాన్ని మూటగట్టుకొని తీసుకొని వెళ్తాడు. అడవి మార్గాన వెళ్తూ ఉండగా ఆ చెల్లి అన్న నాకు ఆకలేస్తుంది అని చెప్తుంది. ఆ చద్దన్నాన్ని చెల్లికి తినమని ఇస్తాడు. తినగానే ఆ చెల్లెలు అన్న నాకు నిద్ర వస్తుంది అని చెప్తుంది. అప్పుడు ఆ అన్న భారీగా పెరిగిన ఒక చెట్టు కింద తనని పడుకోమని చెప్తాడు. ఆ చెల్లి అలాగే నిద్రిస్తుంది. ఇదే అదునుగా చూసుకొని తన వెంట తెచ్చిన నల్ల నువ్వులను తన తలపైన పెట్టి ఉంచుతాడు. దాంతో ఆ చెల్లి గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఇలా చెల్లి నిద్రలోకి జారుకోగానే అన్న చెట్టెక్కి ముందుగా సూదిని తన మెడపైకి విసురుతాడు. సూది పడుతుంది, తను చావదు. తర్వాత దబ్బునం వేస్తాడు, చావదు. చివరగా చాకును వేస్తాడు. ఆ కత్తి తన గొంతులోని నరాలని తెంచేసి ఆ చెల్లి చనిపోతుంది. తన చెల్లి చనిపోయిన ప్రదేశంలో ఒక తంగేడు చెట్టు విరగబూస్తుంది. ఆ తంగేడు చెట్టు చాలా పెద్దదిగా ఉంటుంది. తరువాత చెల్లెలు కనబడట్లేదని మిగతా అన్నయ్యలందరూ వెతుకుతూ ఉండగా రాజుగారు ఒక చెట్టు దగ్గర ఆగుతారు. ఆ చెట్టు వద్ద ఉన్న పూలను కోసేందుకు ప్రయత్నించగా ఆ చెట్టు ముట్టకు ఓ నాన్న ముడితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్న పడబొరుచేను అని అంటుంది. ఆ మాటలు అర్థం కాక ఒక సాధువుని పిలిపించి ఆ మాటలకు అర్థమేంటి అని అడగగా జరిగిందంతా చెప్తారు. ఆ విషయం తెలుసుకున్న రాజుగారు బాధతో చాలా ఏళ్ళు అక్కడే తపస్సు చేస్తూ ఉంటారు. అప్పుడు శివపార్వతులు ప్రత్యక్షమవుతారు. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని రాజుగారికి చెప్పగా ఆ రాజుగారు నా కూతురు నాకు కావాలి అని అంటారు. అప్పుడు ఆ శివపార్వతులు మీ కూతురు వ్రతమైతే చేసింది కానీ చివరగా అక్షింతలు తన తలపైన వేసుకోలేదు అని, ఆ దోషం వల్లే తను ఇలా పూలవనంలా మారింది అని చెప్తాడు. మళ్ళీ సంవత్సరం గౌరీ పూజ వ్రతాన్ని ఆచరించి ఆ అక్షంతలు తీసుకువచ్చి ఈ పూలవనం మీద చల్లితే అప్పుడు మీ కూతురు మీకు మళ్ళీ బతుకమ్మ రూపంలో తిరిగి వస్తుంది అని చెప్తాడు. దాంతో చేసేదేమీ లేక మళ్ళీ నవరాత్రులు వచ్చే వరకు ఆగి తరువాత పూజను చేసి ఆ అక్షింతలు తీసుకువచ్చి ఆ పూలవనం మీద చల్లుతారు. చనిపోయి మళ్ళీ బతికి వచ్చినందున ఆమెను బతుకమ్మ అని పిలుస్తారు. అక్కడ ఉన్న పూలవనం నుండి అనేక రకాల పూలను తెంపి అప్పటి నుండి ప్రతి ఏటా బతుకమ్మ పండగను నిర్వహిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ కథ చెప్పడంలో ఏమైనా లోపాలు ఉంటే నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నానండి. మా బతుకమ్మ అయితే ఆడడం అయిపోయిందండి. ఇక గౌరమ్మ తల్లిని గంగమ్మ ఒడికి పంపించేసి వెళ్ళిరా బతుకమ్మ మళ్ళీరా అంటూ గౌరమ్మను సంతోషంగా పంపించి ఒకరి ప్రసాదాలు ఒకరం స్వీకరించి ఇక ఇంటికైతే వచ్చేసామండి. బతుకమ్మ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకున్నానని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నమస్తే.